బ్యాడ్మింటన్ పై ఉన్న ఆసక్తితో ఆ విద్యార్థులు శిక్షణ ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. భవిష్యత్తులో భారత్ తరపున అంతర్జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకీ ఎవరా బాల క్రీడాకారులు, వారు సాధించిన పతకాలేంటో ఈ కథనంలో చూద్దాం. విజయనగరానికి చెందిన బాల క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. కొలుసు జస్విత అనే చిన్నారి ఇటీవల గోవాలో జరిగిన జాతీయ ర్యాంకింగ్ టోర్నమెంట్లో అండర్-13 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. 3 ఏళ్లుగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. అండర్-11, 13, 15 విభాగాల్లో పాల్గొని జిల్లా స్థాయిలో సింగిల్, డబుల్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. భవిష్యత్తులో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడల్లో భారత్ తరపున ఆడాలనే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు జస్విత చెబుతోంది. తమ కుమార్తె రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు కైవసం చేసుకోవడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు గోవా నేషనల్ లో ర్యాంకింగ్ తెచ్చుకున్నాను, గెలిచాను, గోల్డ్ మెడలిస్ట్ అయ్యాను. నేను ఇక్కడ బ్యాడ్మింటన్ లో ఎందుకు జాయిన్ అయ్యానంటే ఇండియాకి ఆడాలి అని చెప్పి మా అమ్మ నాన్నల సపోర్ట్ తో నేను ఈ స్థాయికి వచ్చాను. శ్రీనివాస్ సార్ ప్రాక్టీస్ నేర్పించడం వల్ల నాకు ప్రాక్టీస్ బాగా వచ్చింది, అలాగే నేను గెలగలేను. ఫిట్నెస్ కోసమని జాయిన్ చేస్తాం. అనుకోకుండా మనకి బ్యాడ్మింటన్లో సార్ కోచింగ్ వల్ల మాకు 3 years బ్యాక్ నుంచి కూడా మెడల్స్ అనేది ప్రైజెస్ అనేవి సాధించడం జరిగింది. ఇక్కడ డిఎస్ఏ ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలోని ఏదైతే గెలుచుకుందో నేషనల్స్లోని ర్యాంకింగ్, ఇన్ ఫ్యూచర్ కూడా తిను ఇలానే వెళ్ళాలి. కోచ్ సహకారం ఎలా అయితే అందుతుందో గవర్నమెంట్ నుండి కూడా కొంచెం సహకారం అందితే బాగుంటుంది. బ్యాడ్మింటన్ లో రాణిస్తున్న మరో క్రీడాకారుడు విజయ్ తేజ్ జిల్లా స్థాయి పోటీల్లో అండర్-15, 17 విభాగాల్లో పాల్గొని బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ లో పాల్గొని బంగారు పతకం, వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తన దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పతకాలు కైవసం చేసుకోవడం పట్ల కోచ్ శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను అకాడమీలో 4 years నుంచి నేర్చుకుంటున్నా, 7th క్లాస్ నుంచి. నేను మా సార్ ప్రోత్సాహంతో, కోచింగ్ తోని చాలా ఆపర్చునిటీస్, చాలా గేమ్స్, చాలా టోర్నమెంట్స్ గెలిచాను మా స్కూల్ తరపున. గుంటూరు, వైజాగ్, బెంగళూరు, చిట్టాపూర్ అక్కడ బ్యాడ్మింటన్ లోని గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, సౌత్ జోన్ లో కూడా గెలిచాను. నేషనల్స్ ఆడాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు అండర్-15 స్టేట్ ఆడాను, మెయిన్ డ్రా ఆడాను. వీళ్ళిద్దరూ కూడా గతంలో కూడా కొన్ని పథకాలు సాధించారు. అలాగే ఈ నెలలో జరిగిన గోవాలో క్వాలిఫై నుంచి మెయిన్ డ్రాలో విజయనగరంలో మొట్టమొదటి మహిళ ర్యాంకింగ్ టోర్నమెంట్ లో సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము నిరంతరంగా కృషి చేసిన దానికి ఇంత మంచి ఫలితాలు రావడానికి గల కారణమైన తల్లిదండ్రులు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఉన్న అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఎంతగానో సహకరిస్తున్నారు.